సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ర్యాపిడ్ ఫైర్ విత్ వందన గారు, మీ రోల్ మోడల్ మ్యామ్? రమకృష్ణ గారు. డ్రీమ్ వెకేషన్? స్విట్జర్లాండ్. ఓకే, వెళ్ళారా? వెళ్ళాలి. ఫేవరెట్ సబ్జెక్ట్? అబ్బా, ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే భయంకరమైన సబ్జెక్ట్ అని చెప్పండి, మ్యాథ్స్. ఓకే. ఫేవరెట్ అయితే సైన్స్. సో బయాలజీ స్టూడెంట్ కాబట్టి. యా. సో ఫేవరెట్ ఫుడ్? నేను అసలు ఫేవరెట్ ఫుడ్ పర్టికులర్ అని ఏమీ లేదు, ఏది పెట్టండి నేను మంచిగా తిని పెడతా. అవునా? అంటే హీరోయిన్స్ కాబట్టి ఇంత మెయింటైన్ అవంతా అస్సలు అలాంటిది. నేను చాలా ఫుడీ. నాకు పర్టికులర్ ఐటమ్ ఒక ఊర్లో అది ఏదైనా ఫేమస్ అంటే అది అక్కడి నుంచే రావాలి. యూజువలీ లైక్ ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే బిర్యానీ తినడానికి 7 వరకు వెళ్ళేసి వస్తాను. 7 ఎక్కడ ఉందో తెలుసా? విజయవాడ దగ్గరలో. అవునా? అంత ఫుడీ అన్నమాట. సో ఫేవరెట్ కలర్? అన్ని కలర్స్, మోస్ట్లీ వైట్. ఓకే. ఫేవరెట్ సాంగ్? చెలి సాంగ్స్, ప్రేమికుడు సాంగ్స్. ఐ లవ్ దెమ్. ఫేవరెట్ టీవీ షో? టీవీ షోస్ అంటే సీరియల్సా లేకపోతే సీరియల్ ఆర్ ఎనీథింగ్? స్టార్ మహిళ. ఓకే. సో అది మీకు లైఫ్ ఇచ్చింది కాబట్టి. సో ఫేవరెట్ యాక్టర్? యాక్టర్ వచ్చేసి రమ్యకృష్ణ గారు. హీరోస్ లో? హీరోస్ లో ప్రభాస్, విజయ్ దేవరకొండ. ఫేవరెట్ స్పోర్ట్స్ టెన్నిస్. ఫేవరెట్ సీజన్? ఐ లవ్ సమ్మర్ సీజన్, మ్యాంగోస్. అవునా? ఓకే. ఫేవరెట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్? ఫ్యామిలీ. అంటే ఇక్కడ. ఓ, దాట్స్ మై ఫేవరెట్ ప్లేస్. ఇంకా మీ ఫేవరెట్ యాప్? కరెంట్లీ ఇన్స్టా, ఎందుకంటే దట్ ఈస్ ద బ్రిడ్జ్. ఫ్యాన్స్ కి నాకు అదొకటే బ్రిడ్జ్ ఉంది. సో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? ఫ్యాన్ మూమెంటా చాలా ఉన్నాయి. అందులో కావ్య, జ్యోత్స్న వీళ్ళందరూ రెగ్యులర్ ఫాలోవర్స్ అనమాట. దేవర్ లైక్ నా ఇంత పేర్లు ఇలా చెప్తున్నా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు వాళ్ళు కూడా. లైక్ ఏది ఇచ్చినా అక్క ఇలా చేశారు, ఎలా చేశారు, అండ్ నా బర్త్డేస్కి వాళ్ళు సెలబ్రేషన్స్, కేక్స్ కట్ చేసి లైక్ బాగా ఖుషి అనిపిస్తుంది అనమాట. సూపర్ థింగ్. సో ఫేవరెట్ బ్రాండ్? క్లోత్స్ అన్నీ వెళ్తాను. జారా. ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ ఫ్రీ టైం? స్లీపింగ్. అది దొరికితే చాలు పడుకోవాలనుకొని చూస్తాను అనమాట. వందన గారు, మీ టాటూ గురించి చెప్పండి. సగం ఇంటర్వ్యూ మొత్తం నేను చెప్పేశాను, అదే అంతా ఇందులో ఉంటది అనమాట. అవునా? అంటే ఏంటని అర్థం? దీస్ ఆర్ ఆల్ మై హార్ట్ ఫ్లో అనమాట. సో ఇదంతా నా ఫ్యామిలీ మెంబర్ నేమ్స్. అవునా? సో చందు అండ్ నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను కాబట్టి వందన, సచిన్, హార్వి, ప్రియా మా సిస్టర్, రమణ మా బ్రదర్ ఇన్ లా, మై డాడ్, మై మామ్. ఇంకొకరు యాడ్ చేయాలి, ఇంకా మా సిస్టర్ కి పాప పుట్టింది, క్రిష. సో మీ ఓపిక గ్రేట్ అండి. అసలు నేను ఇట్లాంటి టాట్ ఇప్పటివరకు చూడలేదా? అవును. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నా ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్, అంత ఫ్యామిలీ పర్సన్ అని. సో నాకు ఎవరు అక్కర్లేదు, వీళ్ళు ఉంటే చాలా అనిపిస్తుంది అనమాట. గ్రేట్. సో అండ్ దిస్ ఇస్ కార్పేడియం. నా లైఫ్ లో ప్రతి మూమెంట్ ని నేను ఎంజాయ్ చేస్తాను, చెయ్యాలి కూడా. దాని అర్థమా? కార్పేడియం, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఇక్కడ కూడా ఇంకొకటి, దిస్ ఇస్ ఫర్ మై చందు. సో అది పర్సనల్. ఓకే, సూపర్ అండి. ఫైన్. ఏదైనా బ్యాడ్ రూమర్ వచ్చిందా మీ గురించి? విన్నారా అసలు ఎప్పుడైనా? రూమర్స్ అంటే బయట నేను ఎప్పుడు బయట వరకు వెళ్ళేది. ఇండస్ట్రీలో కొంచెం ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా, బట్ ఇక్కడ వింటాను, ఇక్కడ వదిలేస్తాను. అది ఏదైనా వచ్చి బాధించిన సందర్భం ఏదైనా ఉందా? మీరు చేయనిది? నేను చెయ్యనిది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుతున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది, ఏదో రిలేషన్ మెయింటైన్ ఆ కాన్సెప్ట్లో ఉంటారు ఎప్పుడు మన వాళ్ళు. కొంచెం దాని నుంచి బయటికి రావాలి. ఐ డూ బిలీవ్ ఏంటంటే కొంచెం అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. దే మోర్ ప్రొటెక్టివ్ అండ్ కేరింగ్ గా ఉంటారు. అంటే నేనేంటో నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైన్స్, నా బార్డర్స్ నాతో ఉన్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ అంత ఇది ఉంటేనే నా వరకు రీచ్ అవుతారు, లేదంటే ఫస్టే దూరం పెట్టేస్తాను అనమాట. సో అంత తెలుసున్నప్పుడు ఎవరో ఏదో మాట్లాడుకున్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నిజంగా నేను తప్పు చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఆన్సర్ చేయాల్సింది నా ఫ్యామిలీకి. వందన గారు, ఇప్పటి వరకు అన్ని పాజిటివ్స్ చెప్పారు. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశా కానీ ఐ ఫీల్ సో హ్యాపీ ఇంటర్వ్యూలో. ప్రతిదీ కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్, మన టాలెంట్
అందం ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో దానికి నిదర్శనం ఎవరు అంటే వందన అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ దట్. యా, సో ఐ రియల్ ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనమాట వస్తుంది థ్యాంక్ యూ. ఈ వర్డ్ అయితే. అయితే ఇంత పాజిటివ్గా ఉన్నటువంటి వందన గారికి ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదా? వాళ్ళ మీద ఎవరు రివెంజ్ తీసుకున్నారా? అంత రివెంజ్ అని ఏం కాదు. హ్మ్. అది నేను నిజంగా దానివల్ల నేను బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో, ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు నేను ఎంత తెలిసిన ప్రాజెక్ట్స్లో ఒకరి ద్వారా చేస్తున్నా, ఎలా అయితే ఫ్రెండ్ క్యారెక్టర్గా ఎంటర్ అయ్యానో అలా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్స్ కూడా ఇద్దరు హీరోయిన్స్ అని చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్తే మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు హీరోయిన్స్ చెప్పేటప్పుడు ఉంటుంది, తర్వాత ఏమైపోతుందంటే ఇది సెకండ్ లీడ్ అది మెయిన్ లీడ్ లాగా ఉంటుంది అనమాట. చూసే జనాలకి అది తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్పే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇద్దరు హీరోయిన్స్ అండి, సేమ్ ట్రాక్స్ వెళ్తూ ఉంటాయి అది అని అలా చెప్తూ ఉంటారు. కానీ అదొక్కటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాకు ఇష్టమైతే నేను చేస్తాను. నా పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటది. నాకు అర్థమైంది, నాకు కూడా టచ్ అయింది కూడా. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్డే అనమాట. సో ఆ ఫీల్ ఎలా ఉంటుందో, లైక్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీద మనం వాళ్ళు చెప్పింది విని ఇది ఇలా ఉంటుంది అని ఒక స్ట్రక్చర్ ఒక ఇది పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండకపోయి మళ్ళీ బయట జనాలు కూడా మనం చూసేసి మీరు ఎందుకు సెకండ్ లీడ్స్ చేస్తున్నారు, మీరు మెయిన్ లీడ్సే ట్రై చేయొచ్చు కదా, బాగుంటారు, ఇలాంటి కమెంట్స్ మనం బయట వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఇంకా చాలా డిప్రెషన్. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పాపం చందు దగ్గర తీర్చుకున్నారు. లైక్ తీర్చుకోవడం అంటే బాధపడుతూ ఉంటుంటే హీస్ టు సపోర్ట్ మీ అనమాట. ఓకేలే నీకేదో వచ్చింది చేస్తున్నావు, చెయ్యి, నీకు అంతకి ఇష్టం లేదంటే మానేసాయి. వాళ్ళ నోట్లోంచి వచ్చేది మానేసాయి. మానేయడం అన్నది పాయింట్ కాదు, నా బాధ అది. మానేయడం అన్నది పాయింట్ కాదు, ఎందుకంటే అక్కడే ఫిక్స్ అయిపోకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా నీ క్యారెక్టర్ ఇది, అయ్యయ్యో నాకు అలా ఆడవారి మాటలకు అర్థాలే వేరులో జరిగింది. లైక్ 3 tracks 3 leads ఉంటారు అది ఇది అన్నారు. బట్ నాకు అసలు అక్కడ తెలిసిందే కదా, ఒక ట్రాక్ మీదే హైప్ ఎప్పుడు ఉంటది, ఒక ట్రాక్ మీదే ఆ డిఫరెన్సియేషన్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపించిపోద్ది అనమాట. మీది ఇంతవరకే మనం మెంటల్ గా అన్న ప్రిపేర్ అయిపోతాం కదా. సో నా క్యారెక్టర్ ఇంతవరకే, నాది ఇలా ఉంటుంది, మెంటల్ గా ఫిక్స్ అయ్యి వస్తాం. ఇప్పుడు ఓ హైప్ ఇచ్చేసి మీరు హీరోయినే, ఇద్దరు హీరోయిన్సే, తనకెలా ఉంటుందో మీకు అలాగే ఉంటుంది, ఈక్వల్ గా అది నువ్వు మానిటర్ లో స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు నీకు ఆ డిఫరెన్సియేషన్ తెలిసినప్పుడు ఎంత డిప్రెషన్ ఫీల్ ఉంటుంది. అది కొంచెం ఉన్నది ఉన్నట్టుగా ఈ క్యారెక్టర్ మీది అంటే ఓ మెంటల్ గా నాది ఇంతవరకే ఉంటామని ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అది కొంచెం డిస్టర్బ్ అవ్వదు. అలా చాలా పాపం మా చందుని ఇంట్లో తీసుకుంటూ ఉంటారు. బాధపడేదాన్ని. ఎప్పుడు సెకండ్ లీడ్స్ కే సరే ఒప్పుకున్నాను కదా అని సెకండ్ లీడ్స్ లాగానే చేస్తున్నారు, చెప్పేదేమో ఒకలా ఉంటుంది, చేసేదేమో ఒకలా ఉంటుందని. బట్ అదంతా అయిపోయింది. ఫేజ్ దాటేసాను. ప్రాపర్ హీరోయిన్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది అసలు ప్యాషన్ అయినా సరే, ఇప్పుడు నాకు ఎంత హార్డ్ వర్క్ చేయడం ఇష్టం అంటే చేస్తా, నైట్ అంతా చేయమన్నా నేను షూటింగ్ చేస్తా. అంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ పెరిగిపోయింది నాకు ఈ యాక్టింగ్ దాని మీద. ఫస్ట్ లో ఏం లేకపోయినా కూడా తర్వాత అది నాకు బాగా ఇంజెక్ట్ అయిపోయింది అనమాట. మా ఇంట్లో కూడా అంటారు, ఇంట్లో ఏమో 9 వరకు లేవో, షూటింగ్ అనేసరికి 6ంటికి లేచి పారిపోతావు, ఎవరు లేపక్కర్లేదు అని. అంత అయిపోయింది. సో నాకేంటంటే మెయిన్ కాబట్టి ఖచ్చితంగా సీన్స్ మొత్తం మీ మీదే ఉంటుంది. అండ్ మనల్ని నమ్ముకొని ఒక షూటింగ్ ప్లాన్ చేసుకుంటారు, ఒక డేట్, మనమే ఇబ్బంది పెట్టాము అంటే టోటల్ గా డిస్టర్బ్ అవుతుంది. నాకు ఆ మాట అనిపించుకోవడం అస్సలు నచ్చదనమాట. సో నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చా, ఇవాళ డేట్ ఇచ్చా అంటే టైంకి ఉండాలి, టైంకి షార్ట్ లో ఉండాలి, నా వర్క్ నేను వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అంతవరకు ఆ షూటింగ్ చేసేంత వరకు, డైరెక్టర్ కూడా టేక్ ఓకే అయ్యేంతవరకు ఓకే ఫైన్. సో మరి ఇంత అందమైన ఒక మంచి యాక్ట్రెస్ కి
సినిమాలోకి వెళ్ళాలి అనే ఆలోచన రాలేదా? నాకు ఆలోచన రాకపోయినా అంటే దేవుడిచ్చిన వరకు ఇదే చాలా ఎక్కువ అనుకొని నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అలాగే అవకాశాలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ గారి మూవీ సిస్టర్స్ దాంట్లో వచ్చాయి. నాని గారితో పాటు ఒక సిస్టర్ రోల్ ప్లే చేయమని వచ్చింది. చాలా ఆఫర్స్ వచ్చాయి అన్నమాట. ఇంట్లో వద్దు అన్న. ఫైనల్లీ మీ ఆడియన్స్ కి ఏమని చెప్తారు? నన్ను ఇంతగా ఆదరించి నాకు ఎంత అవకాశం వచ్చినా కూడా వాళ్ళు ఆదరించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇంతవరకు రాగలుగుతాము. సో నన్ను ఇంత ఆదరించి నాకు ఇంత మంచి లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే దానికి కారణం కూడా వాళ్ళే. దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్. సో మొత్తం ఆడియన్స్ ఇదే కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యూ, థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వందన గారు, అసలు మీరు ఇంటర్వ్యూస్ బయట ఎప్పుడు ఇవ్వరు కదా, ఏంటి అసలు ఏదన్నా ఒక మార్క్ పెట్టుకున్నారా? మార్క్ అని కాదు, బేసిక్గా ఏమో ఇంటర్వ్యూస్ అది నాకు ఎందుకో నచ్చదు అని కూడా కాదు. మేబీ ఇంట్రోవర్ట్ కదా, ఏమో ఎలా మాట్లాడతానో ఏంటో ఆ ఫియర్ అయితే ఉంటుంది. బట్ ఇవాళ మీ ఛానల్కి వచ్చి ఇవ్వడానికి మాత్రం ఒక రీజన్ ఉంది. ప్లీజ్ చెప్పండి. మీవి నేను కొన్ని ఇవి చూశాను, లైక్ ఎపిసోడ్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇంటర్వ్యూస్ అనుకుంటా. ఓకే. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని ఎలా సుమన్ టీవీ హెల్ప్ చేసి ఎలా తీసుకొచ్చింది అనేది, అది నాకు కొంచెం హార్ట్ టచ్ అయింది అనమాట. ఓకే. దట్స్ అ గ్రేట్ థింగ్, రైట్? ఒకళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే ఇవాళ రేపు నాకేం సంబంధం దూరం జరుగుతూ ఉన్నారు. అది కాకుండా నేనున్నానన్న ధైర్యం ఇవ్వడం అనేది సగం చాలు. నేనున్నాను అంటే చాలు, వాడు ఎలా అయినా బతికేస్తాడు. ఆ మాట అనడమే ఇవాళ రోజుల్లో చాలా తగ్గిపోయింది. అలాంటిది నేను కొన్ని చూశాను. అరే నేను కూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కూడా. రోడ్ మీద లైక్ చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉంటాము. లైక్ ఎలా ఉంటుందంటే వాళ్ళని చూస్తే నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. లైఫ్ వాళ్ళు ఏమో మరి వాళ్ళు చేసుకున్న దానికా ఏంటో తెలియదు, కానీ చూస్తే అరే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకున్న దాంట్లో ఎంతైనా వాళ్ళకి చెయ్యాలి. నా ఫైనల్ గోల్ కూడా అదే. లైక్ నాకున్న దాంట్లో కొంచెం పెట్టి నా నుంచి ఒక 3-4 పిల్లలైనా ఇది అవ్వాలి, చదువుకోవాలి అన్న ఇది ఆ థాట్ లో ఉంటా. సో అది నాకు ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట. దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా. సో చాలా గ్రేట్ అండి, అలా హెల్ప్ చేసి ఇవాళ రోజు ఎవరు పట్టించుకొని దాంట్లో నేనున్నానని ముందుకు వచ్చి మీరు హెల్ప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి, దట్స్ రియలీ అమేజింగ్. సూపర్ అండి. సో సుమన్ టీవీ ట్యాగ్ లైన్ సామాన్యుడితో సుమన్ టీవీ. యా. సో కాబట్టి అట్లాగే అందరికీ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్స్పైర్ అయ్యారంటే ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫర్ us. డెఫినెట్లీ ఇది నాకే కాదు చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి కూడా, రైట్? ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలంటే నువ్వేంటో తెలియక్కర్లా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక్కర్లే. పాపం వాడు అంత సఫర్ అవుతున్నాడంటే నీకు తోచింది, నీకెంతో కొంత తోచింది, మనం చేస్తే బాగుంటుంది కదా అని నా ఫీల్. Amazing. So it was pleasant and nice interview. Thank you. It's my pleasure. Yeah. Thank you so much, ma'am, for coming. Yeah. All the best for your bright future ahead. Thank you so much.